వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధక సమస్య అంటారండి. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం ఉంది. ఎంతటి క్రానిక్ మలబద్ధక సమస్య అయినా కూడా సొల్యూషన్ అంటే మన దగ్గరే ఉంది. ఒక ఫ్రూట్ ఉంది. ఆ ఫ్రూట్ గింజలను మనం తీసుకోవడం వల్ల ఈజీగా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. సో సార్ ద్వారానే అసలు ఆ ఫ్రూట్ ఏంటి, ఆ ఫ్రూట్లో ఉన్న విత్తనాలతో మనం ఎలా మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో చాలామంది అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం మనము. అంటే అబో 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం. బట్ ఈ మధ్య కాలంలో తక్కువ ఏజ్‌లోనే వస్తూ ఉంది. కారణాలు ఏమంటారు? ఈరోజు ఆ సమస్యకు మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? అంటే ఇదివరకు మనం చక్కగా లీఫీ వెజిటేబుల్స్ అది తీసుకునేవాళ్ళు. తర్వాత గంటన్నం అని, ఇప్పుడు అవి లేదా రాగి జావ అని ఇవన్నీ తీసుకునేవారు. సో ఫైబర్ కంటెంట్ వెళ్ళేది. ఓకే సో సార్. యూజువల్లీ ఫైబర్ కంటెంట్ ఉన్నప్పుడు మనకి ఈజీగా చక్కగా మన ప్రేగులు మొత్తం క్లీన్ అయిపోతాయి. తర్వాత ఇంకోటి మోర్ ఓవర్ అప్పట్లో ఆముదం కూడా విరివిగా వాడేవారు. అట్లీస్ట్ డైలీ ఒక స్పూన్ తీసుకోవడమో, లేకపోతే వారానికి ఒకసారి లేదా నెలలో ఏదో ఒక రోజు పెట్టుకొని ఫ్యామిలీ మొత్తం కూడా ఒక 4 చెంచాలు ఆముదం తాగేస్తే చక్కగా ఒక 4-5 మోషన్స్ అయిపోయి ప్రేగులంతా క్లీన్ అయిపోయేవి. ఓకే సో సార్. వాళ్ళకి మలబద్ధకం అంతగా ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే రిఫైన్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది, ఫైబర్ కంటెంట్ తక్కువైపోయింది. ఓకే సార్. సో దానివల్ల మనకి ఇబ్బందులు. తర్వాత కొంతమందికి పెరిస్టాల్టిక్ మూమెంట్స్, బౌల్ మూమెంట్స్ సరిగ్గా లేకపోయి ఉన్నా కూడా సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే యూజువల్లీ సరే ఆముదం ఒక చెంచా తీసుకోవచ్చు. అయితే కొంతమందికి ఈ ఆముదం 1 చెంచా, 2 చెంచాలు రోజు తీసుకున్నా కూడా పనిచేయని వాళ్ళు ఉన్నారు. ఓకే సార్. సో అలాంటి వాళ్ళకి ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్ పెరగాలంటే ఏం చేయాలో చెప్తాను. దాంతో పాటు ఈ మలబద్ధకం నుంచి ఈ రెమెడీ మన కాన్స్టిపేషన్ నుంచి బయటపడడానికి, మనకి ఫ్రీగా మోషన్ జరగడం కోసం ఏం చేయాలో చెప్తాను. ఓకే సో సార్. మనందరికీ చక్కగా ఇప్పుడు దొరికేది బొప్పాయి. ఓకే సార్. సో ఇప్పుడు వచ్చే బొప్పాయిలో కూడా గింజలు ఏవి అని ఎత్తుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే Yes, హైబ్రిడ్ sir. వచ్చాయి కాబట్టి. ఓకే కానీ సార్. కొంచెం దేశవాళీ బొప్పాయి తీసుకుంటే మనకి చక్కగా ఈ సీడ్స్ ఎస్ ఆ సార్. గింజలతో దొరుకుతాయి కదా. ఓకే సార్. సో ఈ బొప్పాయిని అట్లీస్ట్ ఒక బౌల్ బొప్పాయి తినేసి ఈ గింజల్ని కూడా ఒక టేబుల్ స్పూన్ గింజల్ని డైరెక్ట్గా మీరు తినేసేయాలి. అంటే మింగేసేయచ్చు. దీన్ని ఏమి నమిలి మళ్ళీ చేదుగా ఉంది అలా ఫీల్ అవ్వసం లేదు. జారుగా ఉంటాయి కాబట్టి చక్కగా మింగేయగలుగుతాం. ఓకే సార్. సో దీన్ని మనం వన్ టేబుల్ స్పూను గింజలను కూడా తీసుకుంటే చక్కగా మనకి కాన్స్టిపేషన్ నుంచి బయటపడచ్చు. ఐ మీన్ మలబద్ధకం నుంచి పోయి మనకి చక్కగా మోషన్ జరగడానికి హెల్ప్ అవుతుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇది ఎప్పుడు తీసుకోవాలి అని అంటే ఎయిదర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యే టైంలోనైనా పర్వాలేదు, ఓకే సార్. లేదు అని అంటే బ్రేక్ఫాస్ట్కి ఒక అరగంట ముందైనా పర్వాలేదు. ఓకే సార్. మరి అయితే మనకి పొట్ట క్లీన్ అయితేనే కదా మనం బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్తాము. సో పెరిస్టాల్టిక్ మూమెంట్ ఉండాలి కాబట్టి పొద్దున్న మనం ఒక నిమ్మరసాన్ని వేడి నీటిలో కలిపి తాగడం ద్వారా మనకి పెరిస్టాల్టిక్ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో Okay, చాలా sir. మందికి ఈ పొద్దున్నే నిమ్మరసం తాగే అలవాటు ఉంటుంది కదా, కొంచెం చల్లారాక తేనె కలుపుకొని ఓకే అలా సార్. కూడా చేసుకోవచ్చు. ఓకే సార్. లేదు అని అంటే ఇంకా అదొకటే వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకుంటే ఈవెన్ యాపిల్ సీడర్ వెనిగర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే సార్. దాన్ని కూడా మనం తీసుకోవడం ద్వారా ఒక టీ స్పూన్ యాపిల్ సీడర్ వెనిగర్ని మనం తీసుకొని వాటర్లో, అంటే ఒక గ్లాస్ వాటర్లో గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఓకే. అది తీసుకోవడం ద్వారా కూడా మనకి పెరిస్టాల్టిక్ మూమెంట్ మొదలవుతుంది అనమాట. సో కాన్స్టిపేషన్ నుంచి బయటపడచ్చు. ఇంకొకటి చక్కగా పరగడుపున ఓకే సార్. ఆలివ్ ఆయిల్ మంచిగా, అది కూడా నార్మల్ మనం సలాడ్స్ మీద డ్రెస్సింగ్ చేసే ఆలివ్ ఆయిల్ కాకుండా ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్ అని దొరుకుతుంది. ఓకే సార్. కొంచెం కాస్ట్ ఎక్కువే, కానీ బట్ బాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ ఎక్స్ట్రా వెర్జిన్ ఆలివ్ ఆయిల్ని మీరు ఒక స్కూప్ లేదా ఒక టేబుల్ స్పూన్ అన్నట్టు సో డైరెక్ట్గా మింగేసేయచ్చు. సో దీనివల్ల ఏంటనంటే ఏదైతే ఈ కాన్స్టిపేషన్ ఒకటే కాకుండా యూజువల్లీ వాతం, పెయిన్స్ అలాంటివి కూడా మనకి ఏమంటారు రెగ్యులేట్ చేయడం, అది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఓకే సార్. ఈవెన్ దీంట్లో ఉంచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి, మన హార్ట్ ఫంక్షనింగ్కి, మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ హెల్ప్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన పొట్టలో చక్కగా జారి ఆ మలం అంతా అవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఓకే సార్. సో ఆలివ్ ఆయిల్ అండ్ బొప్పాయి విత్ బొప్పాయి పండు గింజలతో తీసుకుంటే మనకి మలబద్ధకం నుంచి హెల్ప్ అవ్వచ్చు. ఆముదం ఎలాగో మనం వాడుతున్నాం తెలిసిందే. అండ్ ఇంకా అదర్ ఆప్షన్స్ కూడా మన ఆయుర్వేదిక్లో ఉన్నాయి. లైక్ కాయ చూర్ణం అవ్వచ్చు, లేదంటే సిలియం హస్క్ అంటారు, మీకు మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది ఇస్పాగ్లా హస్క్ అని. సో అది కూడా మనం వాటర్లో కొంతసేపు నానబెట్టేసి తాగితే, వేడి నీళ్ళతో తాగితే కనుక మీకు మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. అది హెల్ప్ అవుతుంది. ఫుడ్లో మనం మాట్లాడుకున్నట్టే ఫైబర్ కంటెంట్ ఉండి తీరాలి సార్. ఓకే సార్.
సార్ ఫుడ్లో మనము ఫైబర్ కంటెంట్ తీసుకుంటాము, కానీ అసలు మెయిన్గా సార్ ఈ ఫైబర్ కంటెంట్ తీసుకోకపోవడం వల్లనే మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుందా? కొంతమందిలో ఫైబర్ కంటెంట్ తీసుకోకపోవడం వల్ల వస్తుంది, కొంతమందికి వేరే ఇతరత్ర ఆరోగ్య సమస్యల వల్ల ఈ బౌల్ మూమెంట్స్, కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి అది గట్ మీద పడుతుంది. సో ఆ ప్రేగుల్లో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ కోల్పోయి బౌల్ మూమెంట్స్ కోల్పోయిన వాళ్ళలో కూడా అలాగే నర్వస్ స్ట్రెంత్ కోల్పోయి మజిల్స్ యూజువల్లీ పెరిస్టాల్టిక్ మూమెంట్ అన్ని ఒక మజిల్ కాంట్రాక్షన్ అండ్ డైలేషన్ అనమాట. సో ఈ స్ట్రెంత్ కోల్పోయిన వాళ్ళలో కూడా వస్తుంది. అంటే ఓన్లీ ఫుడ్ అని కాదు, ఇలా కూడా ఉంది. సో బట్ ఏదైనా కానీ మనం దాని అంటే రీజన్ని తెలుసుకొని దాని ద్వారా మన చేతిలో ఉండే రెమెడీస్ మనం వాడుకుంటే కనుక ఖచ్చితంగా బయటపడవచ్చు. ఇంకా దీనికి యాక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి మనకి. ఈ చూపుడు వేలికి మధ్య వేలికి మధ్యలో ఉండే భాగాన్ని దీన్ని మనం ప్రెషర్ చేయడం ద్వారా మోషన్ అప్పుడు వెంటనే ఇన్స్టెంట్గా పనిచేస్తుంది. లేదు అని అంటే ఈ వేలు అంటే మఠం వేసుకొని కూర్చొని తొడ మీద ఈ 2 వేళ్ళు మాత్రమే పైకి ఉంచి మనం పెట్టి డీప్ బ్రీత్, నార్మల్ బ్రీత్ తీసుకొని ఏదైతే మలద్వారం ఉందో అక్కడ కాన్సన్ట్రేట్ పెట్టాలి. అంటే మన బాడీలో మలం బయటికి క్లియర్ అవుతుంది మన ప్రేగులు అనే ఒక భావనతో మనం చేయడం ద్వారా కూడా ఈ యాక్యుప్రెషర్ లైక్ ఈ యోగా క్రియ ఇది పనిచేస్తుంది. అది చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ట్రయాంగిల్ అంటాం, అంటే ఈ బాడీని లైక్ ఇక్కడ పొట్ట దగ్గర మనం జస్ట్ ఇలా ప్రెషర్ అనమాట. ఓకే సార్, ట్రయాంగిల్. సో ఇలా దీన్ని మనం ఈ డైరెక్షన్లో చేయడం ద్వారా కూడా మన ప్రేగుల్ని చక్కగా క్లీన్ చేసుకోవడానికి ఇన్స్టెంట్గా బాగా వర్కౌట్ అవుతుంది. నిజంగా అసలు ట్రై చేయండి, మీరు ట్రై చేసి మీరే చెప్పండి. సార్ ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి చక్కటి రెమెడీలు అయితే మన ప్రేక్షకులకు తెలిసారు. ఇంకోటి ఏంటంటే ఫుడ్ విషయంలో కూడా మనం డైట్ పాటించాలి కంపల్సరీ. అంటే మనకు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఏంటి, మనం ఎలా తీసుకోవాలి వాటిని? ఫైబర్ కంటెంట్ ఉండే మనకి చక్కగా అన్ని రకాల లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలో దొరుకుతుంది. సరే డైలీ కొంతమంది అంటే అందరూ ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకోలేకపోవచ్చు. ఓకే, పోనీ అట్లీస్ట్ ఒక కప్పు ఫైబర్ ఉండేవి అంటే బీన్స్, అన్ని రకాల బీన్స్ హెల్ప్ అవుతాయి. రాజ్మా బీన్స్ లేకపోతే చిక్కుళ్ళు, ఇవన్నీ కూడా ఇలాంటివి ఏదైనా బాయిల్ చేసుకున్నా లేదా కర్రీస్లో యూజ్ చేసుకున్నా మనకి ఫైబర్ ఇది అవుతుంది. లేదు ఇంకా చక్కగా అసలు ఎలా కాదు అనుకుంటే డ్రై ఫ్రూట్స్లోనే చక్కగా దొరుకుతాయి సార్ మనకి. నట్స్, సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం ఫైబర్, ఈ ఫ్లాక్ సీడ్స్ కానీ అవన్నీ. సో అలా కూడా మనకి ఫైబర్ వస్తుంది. ఈవెన్ చియా సీడ్స్, సో బేసిల్ సీడ్స్ అంటారు, అంటే సబ్జా. సో ఇవన్నీ యూజ్ చేసుకుంటే కూడా మనకి చక్కగా ఫైబర్ కంటెంట్ వస్తుంది. ఫుడ్లో ఇవి ఫైబర్ వస్తుంటాయి అనమాట. సరే ఇంకోటి, ఇప్పుడు టైం టు టైం తినకపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అంటారు, ఎంతవరకు? టైం టు టైం అంటే యాక్చువల్గా అన్ఈవెన్ టైంలో తినకూడని పదార్థాలు తింటే కాన్స్టిపేషన్ వస్తుంది అనమాట. సో నైట్ టైం ఇప్పుడు ఈ ఫ్రూట్స్ లేకపోతే ఇలాంటి సలాడ్స్ పచ్చివి రా తీసుకున్నారు అనుకోండి, బ్లోటింగ్ వచ్చేస్తుంది. యూజువల్లీ కడుపు ఉబ్బసం అయిపోతుంది. అది సరిగ్గా అరగక ఏంటంటే టైట్ అయిపోతుంది అనమాట. అలాగే హైడ్రేషన్ అంటే వాటర్ కంటెంట్ సరిగ్గా లేకపోయినా, బాడీలో అది లేకపోయినా సరే కాన్స్టిపేషన్ వస్తుంది. సో చాలా మంది వాళ్ళ వర్క్స్లో పడి సరిగ్గా టైం టు టైం మీరు అన్నట్టు ఫుడ్ తీసుకోరు, టైం టు టైం వాటర్ కూడా తీసుకోరు కదా. సో అలాంటి వాళ్ళలో కూడా ఇది మనం చూడొచ్చు. సో వాళ్ళు రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అయినా బాయిల్డ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు కొంచెం సిప్ చేస్తూ ఉంటే మనకి కొంచెం హెల్ప్ అవుతుంది, ఇలా కాన్స్టిపేషన్ నుంచి బయటపడవచ్చు. సార్ ఇంకోటి, ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువైంది, తెలిసి కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. మనకి ఎలాంటి కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది? సో యాక్చువల్గా ఇది బాడీలో ఉండే వేస్టేజ్ మనం బయటికి పోగొట్టుకోవాలి. అది కానీ బిల్డప్ అయిపోతాయి, బాడీలో అక్యుములేట్ అయిపోతుంది, టాక్సిక్ లెవెల్స్ అన్నీ పెరిగిపోతాయి అనమాట. సో దానివల్ల కొంతమందికి ఏంటంటే బాగా బద్ధకంగా మొత్తుగా ఉండడం గమనించవచ్చు. కొంతమందికి ఏంటంటే సడన్గా పొట్ట పట్టేసి చాలా సివియర్ పెయిన్కి వెళ్ళిపోతారు అనమాట కొంతమంది. సో అలాంటివి మనం గమనిస్తుంటాం. సో అందుకే అంటే ఒకవేళ ఎవరికి నీ ప్రాబ్లం ఉంది అని అంటే అది సిగ్గుపడి అలాగే ఎవరికి చెప్పుకోకుండా ఉండకుండా అట్లీస్ట్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, లేదా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళతోనైనా షేర్ చేసుకొని చెప్పుకుంటే దానికి తగిన ఏదైనా మనం రెమెడీయో లేకపోతే తగిన ట్రీట్మెంట్ ఏదైనా తీసుకోగలుగుతాం. సార్ నిజంగా సార్ ఈరోజు మనకు బొప్పాయి పండు విత్తనాలు అండ్ బొప్పాయి పండు మనకి ఎలా యూజ్ అవుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి తగ్గించుకోవడానికి, అండ్ అట్ ద సేమ్ టైం ఆలివ్ ఆయిల్ కూడా ఎలా పనిచేస్తుందో చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనించి వాళ్ళు కూడా అంటే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్నా కూడా వాళ్ళు కాన్స్టిపేషన్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. సో ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్.